దేవుడి దయ వల్ల ప్రతి ఊరిలోనూ ప్రతి పంచాయతీలోనూ గ్రామ సెక్రటేరియట్లు నెలకొల్పడం. ఈ గ్రామ సెక్రటేరియట్ అనేది ఎప్పుడైతే నెలకొల్పుతామో ఆ గ్రామం నుంచి 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు, వీలైతే ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా ట్రై చేస్తాం, అదే గ్రామంలో ఉద్యోగాలు ఇస్తాం. వీళ్ళ ద్వారా ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ వీళ్ళ ద్వారా ఈ గ్రామ సెక్రటేరియట్ అన్న ఆఫీస్ ద్వారా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో ప్రతి అర్హుడికి వచ్చేట్టుగా చేస్తాం, ప్రతి అర్హుడికి శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఏ లబ్ధిదారుడు కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఏ జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి పోవాల్సిన పనుల, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పనుల, ఏ మంత్రి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరి దగ్గర ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ప్రతి అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగించేలా గ్రామ సెక్రటరీలు తీసుకొస్తుంది. దాదాపుగా 15,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 13,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కార్పొరేషన్స్, కౌన్సిల్, మున్సిపాలిటీస్ కూడా లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ వార్డుల ప్రకారం కూడా లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ 15,000 దాదాపుగా వస్తాయి. ఈ 15,000 ఇంటూ 10 అంటే 1,50,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్ ద్వారా క్రియేట్ చేస్తాం. కాక ఇంకొక విప్లవాత్మక మార్పు, మనం పిల్లల ఉద్యోగాల విషయంలో మనం చేసే ఇంకొక విప్లవాత్మక మార్పు ఏంటంటే, ఇవాళ పరిశ్రమలు కిందబడో మిందబడో ఎక్కడో ఒకచోటు మనం కష్టపడి తెస్తున్నాం. కొద్దో గొప్ప గత ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా కూడా కాస్త కూస్తూ కష్టపడితే కొన్ని కంపెనీలను వస్తాయి, ఎక్కువ రాకపోయినా కానీ కొద్దో గొప్ప వస్తాయి. ప్లస్ పాత కంపెనీలు చాలా. మొన్న నేను ఇదే నెల్లూరు జిల్లాలో తడా దగ్గర సూలూరుపేట ఇదే నియోజకవర్గం, సత్యవీడి నియోజకవర్గంలో ఈ ఎస్సీజెడ్లు ఉన్నాయి. నా టైంలో ఈ ఎస్సీజెడ్లు 3 ఎస్సీజెడ్లకు ప్రోత్సహించి తీసుకొచ్చాను. దేవుని దయ వల్ల దాంట్లో బాగా జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు చాలా మటుకు వచ్చినాయి, పరిశ్రమలు పెట్టారు. కానీ ఇవాళ ఆ పరిశ్రమల్లో లోకల్ వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి చూస్తే, మన పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు కూడా, డిప్లొమా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. ఉద్యోగాలను అన్ని కూడా ఎవడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకంట, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకంట, ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప, మన పిల్లలు కేవలం సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ ఉద్యోగాలు, లేకపోతే ఈ ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ పనులు తప్పనిచ్చి వేరే ఉద్యోగాలు కూడా అమ్మా. సో దీని సిస్టమ్ను మారుస్తూ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా పెట్టే రూల్ ఏంటంటే, ఆల్రెడీ పెట్టిన పరిశ్రమలకు అందరికీ కూడా పంపించేస్తాం సర్కులర్. అసెంబ్లీలో వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం, యాక్ట్ చేస్తాం. కొత్త పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు, పాత పరిశ్రమలు ఉన్నవి కూడా, వీటికి అన్నిటికీ కూడా సర్కులర్ పంపిస్తాం. 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇచ్చి, మిగిలిన వాళ్ళకు 25% మాత్రమే. 75% ఖచ్చితంగా లోకల్ పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ రూల్ తీసుకొస్తాం. కొద్ది గొప్ప ఉద్యోగాలలో మన వాళ్లకు, ఇక్కడ పరిశ్రమలు పెట్టిన వాళ్లకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకుని రావాలి. ఆ ఇండస్ట్రియల్ పాలసీ అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నట్టుగా ఉండకూడదు. ఈ పాలసీ తనకు నచ్చిన వాళ్లకు నచ్చిన రకంగా ఇష్టం వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, లంచాలు తీసుకొని బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, తనకు నచ్చకపోతే అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడం, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థ నడుస్తాం. అందుకనే ఈ వ్యవస్థను పూర్తిగా మారుస్తూ ఒక బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి, ట్రాన్స్పరెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే తన మన అని తేడా లేదు, అందరికీ వర్తింపజేయాలి ఆ ఇండస్ట్రియల్ పాలసీ. ఆ పాలసీ వల్ల మనం చేయగలిగినది వీలైనంత ఎక్కువ
పారిశ్రామికవేత్తలను మనం దగ్గరికి తీసుకునే విధంగా, వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఆ పాలసీని ఇవాల్వ్ చేయాలి. అటువంటి మంచి పాలసీ, ట్రాన్స్పరెంట్ పాలసీ, అందరికీ చూడగానే పరిశ్రమలు పెట్టడానికి మోటివేట్ అయ్యే పాలసీని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. చేసి అగ్రెసివ్ మార్కెటింగ్ చేస్తాం. చేసి వీ విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. దీనికి తోడు మన ప్రత్యేక హోదా దేవుని దయ వల్ల మనం తెచ్చుకోగలిగితే నిజంగా రాష్ట్రాన్ని ఒక ప్లాట్ఫామ్, ఒక లెవెల్లోకి తీసుకుని పోతాం. దేవుడు ఆశీర్వదించి ఖచ్చితంగా అది నా ద్వారా దేవుడు జరిగించగలిగితే మాత్రం దేవునికే నేను ఇప్పుడు సదా రుణపడి ఉంటాను. నిజంగా అంత గొప్ప పనులు నాతో చేయించగలిగితే, చేయించాలని ఆశపడుతూ, చెయ్యాలని తపంతో ఈరోజు జగన్ స్పీక్స్ 2వ కార్యక్రమంలో మీ అందరితో కూడా పాల్గొంచుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.